మంచు విష్ణు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప. గత 2 సంవత్సరాలుగా మంచు విష్ణు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఇటు కుటుంబ గొడవలు జరుగుతున్నా సినిమా ప్రభావం పడకుండా ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాపై మాత్రం ట్రోల్స్ ఆగడం లేదు. ముఖ్యంగా సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి విడుదలకి కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉన్నా ఇంకా ట్రోల్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యంలో మంచు విష్ణు ట్రోలర్స్ కి అలాగే రివ్యూయర్స్ కి గట్టి వార్నింగ్ ఇస్తూ తమ నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ ఒక హెచ్చరిక నోటీసు జారీ చేశారు. ముఖ్యంగా కన్నప్ప సినిమా ప్రజలకి అలరించడానికి, భక్తి పారవస్యంలో ఉంచడానికి మాత్రమే తమ సినిమాను రూపొందించామని సినిమా యూనిట్ తెలిపింది. ఈ మేరకు ఒక హెచ్చరిక నోటీసు జారీ చేస్తూ అందులో ముందుగా సినిమాను చూసి దాని సారాంశాన్ని అర్థం చేసుకుని ఆ ఉద్దేశాన్ని రివ్యూ రూపంలో ఇవ్వండి. ప్రతీకార వ్యాఖ్యలకి, పక్షపాతాలకు లొంగిపోకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తించండి. అలా లేని పక్షంలో కేసు తప్పదని హెచ్చరిక జారీ చేస్తూ నోటీస్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ నోటీస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై కన్నప్ప సినిమా జూన్ 27న శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా గణనీయమైన వాణిజ్య పెట్టుబడి, అవిశ్రాంత కృషికి నిదర్శనం. ఈ సినిమా విడుదలకి సాధ్యమైన అన్ని ధ్రువపత్రాలు, మేధో రక్షణ అనుమతులని పొందాము. కన్నప్ప చట్టబద్దమైన సృజనాత్మక సంస్థ ఫలితం అని మేము స్పష్టంగా చెబుతాము. ఈ సినిమాని బాధ్యతాయుతంగా ప్రజలతో సన్నిహితంగా ఉండేలా రూపొందించింది. తద్వారా రివ్యూలు రాసే ప్రతి ఒక్కరూ ముందుగా సినిమాని చూడాలి, దాని సారాంశాన్ని అభినందించాలని, ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని సూచిస్తున్నాము. ముఖ్యంగా ప్రతీకార, ఆవేశపూరిత వ్యాఖ్యానాలకు లొంగిపోకుండా బాధ్యతాయుతంగా వ్యాఖ్యానించాలని కూడా గౌరవంగా అభ్యర్థిస్తున్నామంటూ కూడా తెలిపారు. ఇకపోతే ఇదే నోటీసులో చట్టాల గురించి కూడా చెప్పుకొచ్చారు విష్ణు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) కింద భావ ప్రకటన స్వేచ్ఛ పవిత్రమైందే, మేము కాదనము, కానీ అందులో న్యాయపరమైన వివరణలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇటీవల కేరళ ఫిలిం ప్రొడ్యూసర్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అలాగే ముబీన్ రౌఫ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో హైకోర్టు గౌరవనీయమైన పరిశీలనలు జరిపిన తర్వాతనే సృజనాత్మక రచనపై ఉద్దేశపూర్వకంగా లేదా ప్రతిదాడి చేయడం, భౌతికంగా లేదా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడడం న్యాయపరమైనది కాదు అని తెలిపింది. ఇలాంటి చర్యలపై కఠినమైన చర్యలు తీసుకునే హక్కు కూడా మాకుంది అంటూ కూడా తెలిపారు. ముఖ్యంగా సినిమా నిర్మాణ సమయంలో జరిగిన కొన్ని అవాంతరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు బృందం అప్రమత్తమైంది. ఏదైనా వ్యక్తి లేదా సంస్థ సినిమాకి పాక్షికంగా లేదా పూర్తిగా ఆధారాలు లేకుండా పరువు నష్టం కలిగించి సినిమాను లీక్ చేయడం లాంటివి చేస్తే ఖచ్చితంగా సివిల్, క్రిమినల్, సైబర్ అధికార పరిధితో సహా అన్ని ఫారంల ముందు తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అంటూ హెచ్చరికలు జారీ చేశారు మంచు విష్ణు. మొత్తానికైతే మంచు విష్ణు రిలీజ్ చేసిన ఈ నోటీస్ అందరికీ గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ లాగా అనిపిస్తుందని నెటిజన్స్ అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.